జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఫ్రమ్ సమ్వేర్ ఒక మంచి సీఈఓలుగా ఒక పెద్ద పెద్ద సంస్థల్లో మీరు పేరు సంపాదించుకొని అక్కడ ఉండడం, అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇంకా ఎక్కువ మంది మన పిల్లలకు మీరు మంచి చేసే పరిస్థితులను కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట చేయాలన్నదే మా తాపత్రయం, నా కోరిక. అసలు ఈ ఫీజులు చూస్తే కూడా నిజంగా ఆశ్చర్యం కలిగించే రకమైన ఫీజులే ఉన్నాయి. ఈ ఫీజులు చూసినప్పుడు కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ 90 lakhs ఫీజు, NYU న్యూయార్క్ యూనివర్సిటీలో కూడా ఈ 51 మంది ఇప్పుడు ఎవరికైతే అడ్మిషన్స్ వచ్చినాయో వీళ్ళ గురించి కొందరి గురించి చెప్తా ఉన్నా. రూపా అనే నా చెల్లెమ్మకు కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో 89 lakhs కంప్యూటర్ సైన్స్. సాంబశివ అనే నా తమ్ముడికి న్యూయార్క్ NYUలో కంప్యూటర్ సైన్స్, అగైన్ అదర్ 89 lakhs. సిమిలర్లీ ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో ప్రకీర్త్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, 75,87,000. వాషింగ్టన్ యూనివర్సిటీ ఇన్ సెయింట్ లూయిస్లో శ్రేయ 70 లక్షల ఫీజు. యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ యానాబర్లో మరియం సీట్ వచ్చింది, 67,50,000. అంటే ఇంకా 51 మంది పేర్లు ఇలాగే ఉన్నాయి. ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే ఏ స్థాయిలో ఈ ఫీజులు ఉన్నాయి అని అంటే, సీటు వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చదవడానికి ధైర్యం సరిపోని విధంగా ఈ నెంబర్స్ ఉన్నాయి. ఇటువంటి ఫీజులు కట్టడానికి ఎక్కడ అప్పులు చేయాలి, ఎంత అప్పులు చేయాలి, చేస్తే ఎలా రీపే చేయాలి అన్న సంశయం ప్రతి తల్లిదండ్రికి కూడా కలిగే పరిస్థితి. అటువంటి పరిస్థితిని పూర్తిగా మార్చడం కోసం, అటువంటి పరిస్థితి నుంచి ఇటువంటి టాప్ కాలేజెస్లో సీటు వస్తే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందన్న నమ్మకం, భరోసా కల్పిస్తూ సాచ్యురేషన్ పద్ధతిలో ఆస్పిరేషన్ను ఇన్వోక్ చేస్తూ ప్రతి ఒక్కరికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యేట్టుగా అడుగులు పడతా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. ఇన్ఫ్యాక్ట్ దాదాపుగా ఈ 408 మందిలో ఎవరైనా కూడా వార్షిక ఆదాయం వాళ్ళకి 8 లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబానికి, అంటే పేద మధ్య తరగతి కుటుంబాలన్నీ కూడా కవర్ అవుతాయి. వీళ్ళందరికీ కూడా ఇదొక బూన్ కింద, ఇదొక దేవుడిచ్చిన గొప్ప అవకాశం కింద సహాయ సహకారాలు అందుతున్నాయి. తోడుగా ఉండే కార్యక్రమం ప్రభుత్వం తరపు నుంచి జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో దట్ అట్టడుగు వర్గాలు దీనివల్ల అత్యధికంగా కూడా బాగుపడాలని కూడా మనసారా కూడా కోరుతా ఉన్నా. దాదాపుగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ నుంచి దాదాపుగా ఆల్మోస్ట్ యావరేజ్ మీద 45% ఉంటే మిగిలిన 55% SC, ST, BC మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఎక్కువ ఆస్పిరేషన్గా, ఈ ఇన్స్పిరేషన్ మీ దగ్గర నుంచి వచ్చి ఇంకా ఎక్కువ మంది కూడా ఈ డౌన్ ట్రాడెన్ సెక్షన్స్లో ఇంకా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేసి, ఇంకా ఎక్కువ మంది కూడా ఉత్తీర్ణులై మన రాష్ట్రం పేరును వాళ్ళ కుటుంబాలను కూడా ఈ స్థాయి నుంచి ఇంకో స్థాయిలోకి తీసుకొని పోయే ఒక మంచి అవకాశం రావాలని చెప్పి దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని, అదే మాదిరిగా మీ వల్ల రాష్ట్రానికి కూడా ఆశీర్వాదం రావాలని చెప్పి కూడా మనసారా కూడా కోరుకుంటా ఉన్నా. సిమిలర్లీ ఈరోజు ఇంకొక రెండో మంచి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అది మన దేశంలో ఎక్కడైనా కూడా ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు, ఎక్కడైనా మన రాష్ట్రంలో ఎవరైనా కూడా ఆస్పైర్ చేసేది IASలు కావాలని. ఈ IASలు కావడానికి కూడా ఈ IAS కానీ IPS కానీ ఇటువంటి మన రాష్ట్రంలో ఎవరైనా కూడా యువత కూడా ఆస్పైర్ చేస్తుంది.
దీంట్లో కూడా ఒక సాచురేషన్ పద్ధతిలో ఇక్కడ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే కథలు రావాలి అనే తాపత్రయంతో, ఇది కూడా ఒక ఆస్పిరేషన్ కావాలి అనే ఆరాటంతో దీనికి కూడా సంబంధించి కూడా ఈరోజు మరో కార్యక్రమం కూడా ప్రారంభిస్తా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా కూడా ప్రిలిమ్స్ పాస్ అయితే వాళ్ళకు ₹1,00,000 ఇచ్చేట్టుగాను, ఎవరైనా కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు వాళ్ళు ఎలివేట్ అవుతే దానికి ఇంకొక 50,000, మొత్తంగా 1,50,000 అందాకపోతే వాళ్ళకి ఇచ్చేట్టుగాను, ప్రిలిమ్స్ పాస్ అయినా కూడా ₹1,00,000 వచ్చేట్టుగాను, ఎన్నిసార్లు వాళ్ళు రాసినా ఎన్నిసార్లు వాళ్ళు ఆ స్టేజ్కు పోయినా కూడా ఈ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ రకంగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది మోటివేట్ అవుతారు, ఇంకా ఎక్కువ మంది కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు మన రాష్ట్రం నుంచి వచ్చే చదువులు మన రాష్ట్రంలో అవైలబుల్గా అవుతాయి, రావాలి అని తాపత్రయంతో కూడా అడుగులు వేగంగా వేస్తూ ఈ డైరెక్షన్లో కూడా ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నాం. ఇక్కడ ఈ 2 కార్యక్రమాల వల్ల, ఈ రెండవ కార్యక్రమం మరి ముఖ్యంగా ఈ కొత్తగా ఈరోజు స్టార్ట్ చేసే కార్యక్రమం ద్వారా దాదాపుగా 95 మంది పిల్లలు, నా తమ్ముళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి ఈరోజు ₹1,00,000 ఇస్తూ ఉన్నాం. సిమిలర్లీ ఒక 11 మంది ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ స్టేజ్ దాకా కూడా పోయిన వాళ్ళకు ఇంకొక ₹50,000 కూడా ఇస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈ 2 విషయాల్లో కూడా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి ముందర ఉంచే విషయం ఏమిటి అని అంటే, ది గవర్నమెంట్లో ఎక్కడా కూడా సాచురేషన్ అనే పదం, ట్రాన్స్పరెన్సీ అనే పదం, ఈ 2 పదాలు మీ అందరి ముందర ఉంచుతా ఉన్నాం. ఎవరైనా కూడా అర్హత ఉంటే ఎవరికైనా కూడా మంచి జరిగిస్తుంది ప్రభుత్వం అని చెప్పే కార్యక్రమాలు ఇవి. ఎక్కడ ఎవరికి రికమెండేషన్లు పనిచేయవు, ఎక్కడ ఎవరు చుట్టూ ఎవరు తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఊరికే క్వాలిఫై అయ్యి అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, నేరుగా మీకు మంచి జరిగే కార్యక్రమం మన ప్రభుత్వంలో, మనందరి ప్రభుత్వంలో మీకు మంచి జరిగే కార్యక్రమం జరుగుతుందని భరోసా ఇస్తా ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ చాలనట్టుగా ఇంతకుముందు గతంలో ఇదే విదేశీ విద్యా దీవెన అనేది మనం పెట్టినామో, ఇంతకుముందు కూడా గత ప్రభుత్వాలు కూడా కొద్దో గొప్ప ఇదే మాదిరిగానే చేయాలి అని చెప్పి ఆలోచనతో చేసిన కార్యక్రమాలు కూడా ఒక షామ్గా మిగిలిపోయాయి. ఎందుకనంటే ఒకవైపున ఫీజులు చూస్తే 70 లక్షలు, 60 లక్షలు, 50 లక్షలు ఫీజులు కనపడతా ఉన్నాయి. ఇచ్చేదేమో చూస్తే కేవలం ₹10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవారు. ఈ రకంగా 10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఏ ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం ఎప్పటికీ జరగదు, అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ఎప్పుడూ కూడా బ్రతుకులు మారని పరిస్థితి, ఏదో చేశామన్నట్టుగా నడిచిన కార్యక్రమాలు. అది కూడా పోనీ సరిగ్గా మనసు పెట్టి చేసినారనంటే ఆ మనసుకు, ఆ చిత్తశుద్ధి కూడా ఎక్కడా ఎప్పుడు కనిపించేది కాదు. దాదాపుగా 3,326 మందికి సంబంధించి 2016-17కు సంబంధించిన ₹318 కోట్ల బకాయిలుగానే వదిలేశారు. పోనీ యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ, కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తూ ఉన్నాం అని అంటే, మన పిల్లలు
పోటీ ప్రపంచంలో ఎదగాలి. మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. మీరు రాష్ట్రానికి ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం పరిస్థితి రావాలి. యూ షుడ్ ఆల్ ఆఫ్ యువర్ స్టోరీస్ షుడ్ బికమ్ ఇన్స్పిరేషనల్ అండ్ ఆస్పిరేషనల్ స్టోరీస్. సో ఇవన్నీ కూడా జరగాలని మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ ఫ్రమ్ డీపెస్ట్ ఆఫ్ మై హార్ట్ కూడా కమ్యూనికేట్ చేస్తూ ఈ రిలీజ్ చేసే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాము. Interactions. Thank you very much, sir, for those encouraging and inspirational words, sir. Sir, next we would call upon one or two beneficiaries who would interact, sir. First would be from the NTR district, Ms. Sheikh Sana. She is doing Masters in Computer and Informatic Sciences, sir, and from John Hopkins University. She is online, sir. Yes, sir. Jama, you're online, Talli, maatladama. Hello, namaste, sir. Namaste, ma. Am I audible, sir? Yeah, you're audible. To Honorable Chief Minister Garu, I am Sana. I'm from Vijayawada, pursuing my Masters in Johns Hopkins University, USA. It's an honor to meet you, sir. I want to take a moment to express my sincere gratitude for the Jagananna Videshi Vidya Divena scholarship. Your support